వారే అడ్డుకుంటూ నెపం తెదేపాపై నెట్టేస్తూ ఇంటింటికి పెంచిన పంపిణీపై వైకాపా కుట్ర. దీనికి ఉన్నతాధికారుల అండ. వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట. పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం. పథకం ప్రకారమే అమలు. ఇక అడ్వాణీకి భారతరత్న ఇంటికి వెళ్ళి అందజేసిన రాష్ట్రపతి ముర్ము. హాజరైన వారిలో ధన్కడ్, మోదీ, కేంద్ర మంత్రులు. మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర. వారికి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. ఇండియా కూటమి సభలో రాహుల్. హాజరైన అతిరథ మహారథులు. ఇంటి వద్దనే పింఛను అందించాలి. లబ్ధిదారులకు నగదు రూపంలోనే చెల్లించండి. ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సీఈఓకు చంద్రబాబు లేఖ. మాది ఏకపక్ష విజయమే. వైకాపా ఇంటికెళ్లడం ఖాయం. రాయలసీమకు జగన్ ఏం చేశారు? పింఛన్లకు డబ్బులు లేకే మాపై విష ప్రచారం. ఎమ్మిగానూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమకమూ ఆగదు. వైకాపాను తరిమికొట్టాలి. వాళ్ళ దోపిడిని అరికెడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఇది జనాన్ని పూర్తి చేయడం కాదా జగన్? 99% హామీలు అమలు చేశామనటం అతిపెద్ద జోక్. నేడు ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ ఈనాడులో ప్రత్యేక కథనం. ఇక ఆంధ్రజ్యోతి. వచ్చేది మనమే. 3 పార్టీల కూటమి విజయం ఖాయమన్న పవన్. బాబును జైలులో పెట్టినప్పుడు బాధేసింది. ఆయన్ను కలిసి వచ్చాక పొత్తును ప్రకటించా. నేను చెప్పినట్లే బీజేపీ కూడా కలిసి వచ్చింది. ఆ పార్టీ కోసం ఎంపీ సీట్లు తగ్గించుకున్నా. నేను తపన పడినట్లే నేతలు పోరాడాలి. వైసీపీ మాఫియా దోపిడీని అరికెడితే అన్ని పథకాలు నిధులు వస్తాయి. పింఛన్లు అందరికీ అందేలా చూడండి. 3 పార్టీల నేతలకు జనసేనని పిలుపు. ఇక పెన్షన్లతో ఓట్లాట. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు. పంపిణీ ఆలస్యమవుతుందంటున్న సర్కారు వాలంటీర్లను తప్పించడం వల్లనేనని దుష్ప్రచారం. అవాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమని నిందలు వేసేందుకు కుట్ర. కావాలని ఆలస్యం చేసేందుకు ప్రయత్నం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం. సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు. ఈసీ ఆదేశాల మేరకు సెర్ప్ మార్గదర్శకాలు. ఇక పింఛను ఇవ్వడం చేతగాక టీడీపీపై దుష్ప్రచారమా? వైసీపీని దిగజారు రాజకీయాలున్న టీడీపీ అంటూ టీడీపీ ఫైర్. నేటి నుంచి పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయం చూడాలి. 5 రోజుల్లో లబ్ధిదారులకు డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. సిఎస్ సిఇఓకు టీడీపీ నేత చంద్రబాబు లేఖలు. ఇక జగన్ చేసింది అప్పులే. సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ అన్న బాబు. అప్పు తీసుకోకపోతే పోటైనా గడవదు. 13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేక టీడీపీపై నెపం మోపే యత్నం. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు. ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి. ప్రజాగలంలో టీడీపీ అధినేత పిలుపు. ఇక కూటమిదే విజయం. వైసీపీ చిత్తుగా ఓడడం ఖాయం. మే 13న శని విరగడవుతుందన్న చంద్రబాబు. ఇక చదువుల పేరిట చక్కబెట్టేద్దాం. వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం. చదువుల పేరిట ఇంటింట ప్రచారం. జేఎల్స్, పీజీటీలతో విద్యా పథకాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన. ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల పేరిట వినూత్న కార్యక్రమాలు. నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం. అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాల ప్రచారమే లక్ష్యం. ఇంటర్ విద్యాశాఖ చిత్రమైన ఆదేశాల తెర వెనుక చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్. ఇక కీలక నిర్ణయాన్ని తొలి 100 రోజుల్లోనే. దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధమన్న మోదీ. ప్రజలు ఇప్పటి వరకు ట్రైలరే చూశారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది. మాది అవినీతిపై పోరాటం. విపక్షాలది అవినీతి పరులను కాపాడే యత్నం. చౌదరి చరణ్ సింగ్కు ఇండియా కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎస్పీ నేతలు ఇంటింటికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలన్న ప్రధాని మోదీ. ఇక అడ్వాణీకి భారతరత్న ప్రదానం. స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి నిలబడితే మోదీ కూర్చుంటారా? ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్. మోదీని గద్దె నింపుదాం. ఈసీలు అనే అంపైర్లపై మోదీని ఎంపిక చేశారు. 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు. సిబిఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా?
బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు. మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను విడుదల చేయాలి. ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు. 200 సీట్లైనా గెలవండి చూద్దాం. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్. సైబర్ బానిసలు. కంబోడియాలో దుర్భర స్థితిలో 5,000 మంది భారతీయులు ఉద్యోగాల ఆశతో అక్కడికి చేరుకొని నిర్బంధంలోకి. ఫ్రాడ్ కాల్స్ చేసి జనాన్ని మోసగించడమే డ్యూటీ. రోజుకు 12 గంటల పని, రోజుకి ఇంతని టార్గెట్లు. చైనాని మొండికేస్తే కరెంటు షాకులతో హింస. 6.5 ఏళ్లలో 5,000 కోట్లు దోచుకున్న సైబర్ మాఫియా. కంబోడియాలోని భారత్ ఎంబాసీకి పలు ఫిర్యాదులు. ఇప్పటిదాకా 250 మందిని రక్షించి భారతదేశానికి తీసుకొచ్చినట్టు వెల్లడించిన మన విదేశాంగ శాఖ. 8 మంది అరెస్టు, 16 మందిపై లుకౌట్ నోటీసుల ఆధారంగా అదుపులోకి 2 తెలుగువారు. ఇక నా బొమ్మ ఉండాల్సిందే. రైతు పాస్ పుస్తకాలు రికార్డులపై తీసేయొద్దు. సీఎం జగన్ పట్టు. అధికారులకు హుకుం. సర్వే పథకంలోనూ జగన్ పేరు ఉండాలట. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టని వైనం. బెజవాడ వేదికగా సమీక్షకు సిద్ధమైన సర్వే శాఖ. 2 నుంచి 16 వరకు జిల్లాల వారీగా సమీక్షలు. జగన్ ఫోటోలున్న రికార్డులతో రావాలని ఆదేశం. సో ఇవి ఈరోజు. ఇక సాక్షి. మాస్ లీడర్. 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం. కళ్ళారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానికం. రోడ్ షోలో ఊరూరా ఘనస్వాగతం. మండుటెండలైన అర్ధరాత్రైన ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం. 3 జిల్లాలు అతిపెద్ద ప్రజా సభలుగా పొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు. పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసామాన్యుడి చేస్తున్న యుద్ధ కవాతు. మాటకు కట్టుబడి నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు. చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర. మాటలపై ఎన్నడూ నిలబడిన బాబును చీకొడుతున్న జనం. టీడీపీ సూపర్ 6 హామీలను ఏమాత్రం పట్టించుకొని వైనం. చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సభలో సీఎం జగన్కు సంఘీభావం. అవ్వాతాతలకు మళ్ళీ అవే అవస్థలు. సామాజిక పెన్షన్దారులకు కష్టాలు తెచ్చిపెట్టేలా బాబు బ్యాచ్. వాలంటీర్లపై నిమ్మగడ్డ సంస్థ ఫిర్యాదుతో ఈసీ ఆంక్షలు. 2019 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో 55 నెలలుగా ఇళ్ల వద్దే పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు ప్రతి నెల క్రమం తప్పకుండా టెన్షన్గా ఉదయాన్నే చేతికి డబ్బులు. చంద్రబాబు హయాంలో కార్యాలయాల చుట్టూ పడిగాపులే. ఏ గ్రామంలో ఎప్పుడిస్తారో నాడు తెలియని దుస్థితి. పింఛన్లపై బాబు డబల్ గేమ్. అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు, ఇటు పంచాలంటూ లేఖలు. ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట. బి టీంతో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు దొంగదెబ్బ. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ ఫక్తు టీడీపీ కార్యకర్త. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక టాప్ 5 రాష్ట్రాల్లో ఏపీ. జిఎస్డిపి పెరుగుదలలో ఏపీకి 4వ స్థానం. నికర రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానం. దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1.9 రెట్లు పెరుగుదలతో 4వ స్థానం. అదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు పెరుగుదలలో 3వ స్థానం. పెరుగుతున్న తలసరి ఆదాయం అసమానతల నిర్మూలన నిదర్శనం. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. ఇక అద్వానికి భారతరత్న ప్రదానం. వడగాల్పులు వార్నింగ్ బెల్. వచ్చే 4 రోజుల్లో 3.5 డిగ్రీలు పెరిగే అవకాశం. రాయలసీమలో నెల రోజులుగా ముందే ప్రభావం. కోస్తాంధ్రలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో తీవ్రతరం. ఇక కూటమిలో కొత్త రాష్ట్రంలో ఎక్కడా నేతల మధ్య కనిపించిన ఐక్యత. క్షేత్రస్థాయిలో నేతలు అసంతృప్తి ప్రకంపనలు. జగ్గైపేటలో తాతయ్యకు టికెట్పై మండిపడుతున్న కేడర్. అధిష్టానంపై అసంతృప్తితో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా రాజీనామా. ఇక విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం. వైఎస్ జగన్ పాలనలో విస్తరించిన ఎనర్జీ ప్రాజెక్టులు. విద్యుత్ రంగ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో సరఫరాకు ప్రణాళికలు. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు. అధికారంలోకి వచ్చాక అందుబాటులో 1600 మెగావాట్ల థర్మల్ యూనిట్లు. ఇంధన ప్రాజెక్టులపై 9.57 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు. 44.240
మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్, సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.